హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే మార్నింగ్. నేను కొత్త కార్ ఇది. మామూలుగా చెప్పాలంటే చూడండి, కనబడుతుందా? లోపల లైటింగ్ వేలే. కొత్త కార్ ఇది. కొత్త కారులో మామూలుగా క్యాంపులు పోక చాలా రోజులైంది. అందుకే క్యాంపుల వీడియోలు ఏం పెట్టలేదు. ఇప్పుడు నేనైతే క్యాంప్ అయితే వెళ్తున్నాను. మనమైతే లాంగ్ జర్నీ చేస్తున్నాం. ఈ ట్రిప్ ఎలా ఉంటుందో చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం పోయే ఏ ఊరు వెళ్తున్నామంటే చెప్తా, వెయిట్. ఓకేనా? హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా. నేనైతే సోలాపూర్ వచ్చాను. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. మీకు తెలిసి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉండేది. నేను చూడండి, నేను వచ్చేటప్పటికి వాన లేదు. వచ్చిన తర్వాత రూమ్ పోయి స్నానం చేసి నీట్గా పోవాలని చెప్పేసి రూమ్లోకి వెళ్తే హీట్ వాటర్ రాలేదు, మార్నింగ్ వస్తాయంట. సరే ఎట్లా పోయి చేయాలని నేను ఆలోచించి నీళ్ళైతే దిగపోసుకున్నాను. అమ్మని తలుచుకొని పోసుకున్నాను. నీళ్ళైతే చల్లగా ఉన్నాయి. పోసుకొని బయటకు వస్తే వర్షం పడుతుంది. ఎట్లా చేయాలా అని నేను ఆలోచించుకుంటూ ఉన్నా. ఆ లార్జీ అబ్బాయి అదే పనికి గొడుగు తీసిచ్చాడు. చూడండి, ఒక 10-15 నిమిషాలు ఉండిన తర్వాత ఆ లార్జీ అబ్బాయి గొడుగు తను తెచ్చి ఇచ్చాడు నాకు. ఇదే కదా అమ్మవారి మహిమ అంటే. ఓకేనా? కంటిన్యూ చూడండి, చూపిస్తా అమ్మవారు టెంపుల్ ఎలా ఉంది చూపిస్తా. ఇది అమ్మవారి ఎంట్రన్స్. మామూలుగా వేరే టైంలో అయితే జనాలు ఎక్కువ ఉంటారు. ఇది నార్మల్ టైం కాబట్టి జనాలు అంతగా లేరు, లోపల ఉన్నారే మరి. ఇది అది కాక క్లోజింగ్ టైంలో వచ్చాము మేము. ఇది క్లోజింగ్ టైం అన్నమాట. ఇవన్నీ షాపులు. మొత్తానికి అయితే వెళ్తున్నాం. నా ముందర ఇద్దరు ఆడోళ్ళు వెళ్తున్నారు చూడండి. వాళ్ళు ఇప్పుడే కారు దిగి బారని పరిగెత్తున్నారు. నేనైతే నిజంగా ఈరోజు అయితే కన్నా ఉండరు. అమ్మవారు ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూడాలి ఖచ్చితంగా, వర్షం పడినా కూడా అని చెప్పి ఒక ఆలోచనతో ఆ తల్లి సహాయం చేయడము, ఈ వానకైనా కూడా దర్శనానికి వెళ్ళడము. వర్షం ఆగినాక వెళ్ళవచ్చు, కానీ ఎప్పుడు ఆగుతుందో తెలియదు కదా. ఇక్కడ ముందుగానే కుంభవర్షాలంట, అదే విషయము. మేము వచ్చేటికి ఇది వాన లేదు. ఇక్కడ చూడండి ఎట పడతాయి నీళ్ళు. పారదాంలా ఏమి నీళ్ళు పడతాయి చూడండి ఒకసారి. అసలు ఇది అక్కడ అమ్మవారి టెంపుల్, అదో అమ్మవారి టెంపుల్ గోపురం. భక్తులు బయట వెళ్ళిపోతున్నారు ఇట్లా. అబ్బా, జనాలు ఉన్నారు, కొద్దిగా ఉన్నారు. ఇది ఎంట్రన్స్. గొడుగు లోపలికి అలా ఉందో లేదో చూడాలా ఇప్పుడు. ఓకేనా? ఓకే, ఎవరు లేదు, ఖాళీగా ఉంది. ఇట్లా బొమ్మని చెప్పారు, అదే విషయం. ఇక్కడ నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళే దారి ఇది. మామూలుగా అయితే ఈ దారి ఫుల్ రష్ ఉంటుంది. ఈ వర్షానికి, ఈ క్లోజింగ్ టైంకి వచ్చిన దానికి జనాలంతా తక్కువ ఉన్నారు. లోపల అయితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే హారతి ఇచ్చే టైము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్కి హారతి ఇస్తారు కాబట్టి ఆ హారతి కోసం అందరూ వెయిట్ చేస్తూ చాలామంది ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికైతే వచ్చాను. ఇక్కడైతే వర్షం చాలా ఎక్కువ పడుతుంది. జనాలు అయితే కన్నా వర్షానికి అటు ఇటు పోలేక చాలామంది కొంతమంది ఉన్నారు. కొంతమంది లోపల హారతి కోసం వెయిట్ చేస్తున్నారు.
వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. చూడండి జనాలు. ఫ్రెండ్స్ చూడండి, మా బ్యాచ్ ఇది. మేమైతే బయట నిలబడుకున్నాము. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. కానీ ఈ వర్షానికి కూడా లోపల టెంపుల్లో దర్శనం కూడా చాలా ఈజీగా అయింది. మామూలుగా అయితే అంత ఈజీగా కాదు, ఫుల్ రష్ ఉంటుంది, తోచేస్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు వర్షం ఒకటి పడింది, అది కాక క్లోజింగ్ టైం కాబట్టి మనకు చాలా మేలైతే జరిగింది. ఈ వర్షానికి ఎక్కువసేపు ఆ గుడిలో ఉండడానికి, ఇంకొకటి హారతి కోసం వెయిట్ చేయడానికి, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. వీడియో కంటిన్యూ చూడండి. నేను ఇక్కడ గుడిలోకి మళ్ళీ వచ్చాను, ఎందుకంటే మనం పోయి రావచ్చు ఎన్నతూరులో అయినా సరే, ఎందుకంటే ఇంకోటి షార్ట్ కట్ ఉంది లోపలికి వచ్చిన తర్వాత. ఇక్కడ ఏమంటే ఇక్కడ హారతి ఇస్తున్నారు కాబట్టి జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. నిజంగా మీకోసం అమ్మవారిని మీకు చూపించాలని ఒక థాట్తో నేను మళ్ళా లోపలికి వచ్చి ఎట్లా వర్షం పడుతుంది అమ్మవారిని. భక్తులు వర్షానికి ఏమున్నారో అయినా కూడా తగ్గలే. గుడి చుట్టుకారం ఎట్లా ఉంది చూడు. వర్షం భలే పడుతుంది. ఈ వానకైతే నేనైతే ఈ వానలో మొత్తం ఎంజాయ్ చేస్తాను, తడిచిపోతాను. అట్నే అంటే గొడుగుంది, ఇక్కడ జనాలు కాళ్ళు ప్యాంటు తడిచిపోతుంది. వర్షం పడుతున్నప్పుడు అస్సలు కేర్ కూడా చేయడం లేదు. అసలు వర్షానికి వెళ్తున్నారు, అసలు దర్శనం దొరకడం భాగ్యం అని చాలా మంది. అందుకని బయటికి వెళ్తున్నాను నేను ఇప్పుడు చూడు నా పరిస్థితి. చెప్పులు వదిలేసా బయట, ఎక్కడ వదిలేనా అనేది ఇప్పుడు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. ఎందుకంటే ఏ పక్కింటి వచ్చాము, ఏ పక్కింటి పోతున్నాము అర్థం కాలే. ఇదంతా గుడి. ఓకే, వచ్చేసాంలే. ఇక్కడ భజనలు, రథం, అమ్మవారిని ఊరేగించేటప్పుడు మనము రథం ఉంటుంది కదా, అక్కడ అమ్మవారి ఊరేగింపు రథం. లోపల జపాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది బయటికి పోయే అవుట్స్కట్స్. అయితే ఈరోజు దర్శనం అయితే బాగా జరిగింది. చాలా సేపు అసలు అమ్మవారి దగ్గరే ఉన్నాను. అయితే చాలాసేపు ఉన్నా. చూడండి భక్తులు ఇంకా చాలామంది. ఓకే, ఆ పక్క ఉందా? బయటికి వెళ్తే కానీ అర్థం కాదంటుంది. చూస్తాం. యాపక్కింటికి పోయినా, యాపక్కకి పోయినా అర్థం కాదు. ఓకే, రైట్, కరెక్ట్ ప్లేస్కి వచ్చినానా? కరెక్ట్ ప్లేస్కి ఇప్పుడే వచ్చినాను అని అనుకుంటున్నా. ఓకే, ఇదే కరెక్ట్ ప్లేస్. చూడండి, అమ్మవారి ఇల్లు ఇల్లే ఇది. అమ్మవారి ఇల్లు చూసారా? అమ్మవారి ఇల్లు ఎట్లా ఉందో. అమ్మవారి దేవాలయం ఇల్లే కదా ఆమెది. ఆమె నివాసం, లక్ష్మీదేవి అమ్మవారి నివాసం చూడండి ఎలా ఉందో. ఓకే, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నా. వెళ్ళే దారిలో మంచి హోటల్ ఉందన్నారు మా వాళ్ళు. అంటే అందరం కలిసి పోలేదు కానీ గుడికి ముందే వెళ్ళిపోయారు మూర్ఖులు, దుర్మార్గులు మా ఫ్రెండ్స్. ఇది ఏం చేద్దాం, ఏదో హోటల్ దగ్గర ఉన్నారంట, వెళ్దాం రండి. ఓకేనా, చూపిస్తా. వర్షం అయితే ఆగిపోయింది, కొద్దిగా పడుతుంది. పడదామా వద్దా అని పడుతుంది. చూడండి, చూపిస్తా చూడండి.
కానీ మా వాళ్ళు చూడాలా ఈ నగలు వజ్రాలు వైడూర్యాలు ఇంకా అంతే మొత్తం ఇన్ని గుడబుడ ఎంత మొత్తం ఇవన్నీ వేసుకుంటే ఏమన్నా నా చూడండి ఎంత పెద్ద ఉందో ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ అంటారు. ఇది లోపల నుండి బయటకు వచ్చే దారి, ఇట్లా లోపలికి వెళ్ళే దారి అన్నమాట. ఇప్పుడు మనము బయట నుండి లోపలికి వస్తాం కదా, సేమ్ ఇది ఇప్పుడు ఎలా తీసామో బయటికి వెళ్ళి అలా తీసాం. ఓకే, బయట నుండి లోపలికి వెళ్ళే దారి. సోలాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి ఊరు ఇదే ఎంట్రన్స్. అమ్మవారు చూడాలంటే ఎంట్రన్స్ నుండి పోవాలా. ఓకే బాయ్. రూమ్కి అయితే వచ్చేసిన, ఇంకా పోయి నిద్ర వేస్తే ఫుల్ నిద్ర. ఓకే, మార్నింగ్ అప్డేట్ చెప్తా, సరేనా? థ్యాంక్ యూ. ఈ విషయం ఇదే మా రూమ్. అబ్బా, మా రూమ్ మనం వచ్చాం, వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయినారు. ఓకే, ఇప్పుడు మనము బజ్జోవాలి కాబట్టి ఓకే, గుడ్ నైట్, బాయ్.